సెలబ్రిటీస్ లో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. నాగ చైతన్య, సమంత, ధనుష్, ఐశ్వర్య, ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కూడా విడిపోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇక లేటెస్ట్ గా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ రెహమాన్ ఆయన భార్య సైరాబాను డైవోర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. సడన్ గా రెహమాన్ తన భార్యకు డివోర్స్ ఇస్తున్నారని అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు భార్యతో రెహమాన్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తనకు 29 ఏళ్ల వయసులో తల్లి సమక్షంలో సైరాబానును మ్యారేజ్ చేసుకున్నారు రెహమాన్. అయితే పెళ్లైన 29 ఏళ్లకు ఇప్పుడు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే వారి రిలేషన్షిప్ లో ఓ సమస్య వల్ల ఏర్పడిన ఒత్తిడి కారణంగా సైరాబాను భర్త నుంచి విడిపోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఆమె తరపు న్యాయవాది. కొన్ని టెన్షన్స్, ఇబ్బందులు ఇద్దరి మధ్య పూడ్చలేని గ్యాప్ను సృష్టించాయని, వాటిని దేనితోనూ పోడ్చలేమంటూ ఆ బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆమె తీసుకున్న విడాకుల నిర్ణయానికి ఆమెకు ప్రైవసీ ఇవ్వాలని తెలిపారు. ఇక ఏఆర్ రెహమాన్ కూడా విడాకులపై స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పగిలిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యథాతథంగా అతుక్కోలేవని రెహమాన్ వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఏఆర్ రెహమాన్ సైరాబాను విడాకుల విషయాన్ని వారి కుమారుడు అమీన్ తన ఇన్స్టా స్టోరీ పేజీలో షేర్ చేశాడు. అలాగే ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని రాసుకొచ్చారు. ఇక ఈ జంట 1995లో ఏఆర్ రెహమాన్ తల్లి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ సైరాబానుకు 3 పిల్లలు. 2 కుమార్తెలు ఖదీజా, రహీమా, 1 కుమారుడు అమీన్ ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు 29 ఏళ్ల వయసులో అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మాయిని వెతకమని చెప్పాను. అయితే పెళ్ళయ్యాక సైరా బయటకు వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. అందరిలా షాపింగ్, ఇతర ప్రదేశాలకు తాను రాలేనని చెప్పానని తెలిపారు. దీంతో వ్యక్తిగత పని ఒత్తిడి కారణాల వల్ల ఏఆర్ రెహమాన్ సైరాబాను మధ్య గ్యాప్ ఏర్పడి విడాకులకు దారితీసినట్టుగా తెలుస్తోంది. అయితే విడాకులపై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు ఏఆర్ రెహమాన్. దానికి ఓ హ్యాష్ ట్యాగ్ను కూడా క్రియేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. విడాకులు తీసుకోవడం అనేది ఎవరి జీవితంలో అయినా చాలా కఠినమైన క్షణాలే. అందులోనూ దాదాపు 30 ఏళ్లు కలుసుకున్న దంపతులు ఇప్పుడు విడిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ ఏఆర్ రెహమాన్ డివోర్స్ను ఏదో సెలబ్రేషన్స్ మాదిరిగా ఏఆర్ఆర్ అలాగే సైరాబాను బ్రేకప్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు ప్రైవసీ కోరుకుంటున్నారు, కానీ అతను విడిపోవడానికి హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ భావోద్వేగ పూరిత ఒత్తిడి కారణంగా ఎంతో బాధతో, వేదనతో విడిపోతున్నట్టు వారి లాయర్లు ప్రకటించారు. ఇక రెహమాన్ సైరా విడాకులపై వారి పిల్లలు రహీమా, ఖదీజా, అమీన్ సోషల్ మీడియాలో స్పందించారు. మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో ప్రైవసీ పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలని పోస్టు పెట్టారు. ఈ కఠిన సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామని, అలాగే మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఇక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని ఇన్నేళ్లు భార్యాభర్తలుగా సంతోషకరమైన జీవితం గడిపిన రెహమాన్, సైరా ఉన్నట్టుండి విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.